నిర్గమాకాండం 2వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం చదువుకుందాం. బుక్ ఆఫ్ ఎక్సడస్ చాప్టర్ 2 21వ వచనం 20 and 21. And he said to his daughters, And where is he? Why then have ye left the man behind? Call him, that he may eat bread. And Moses consented to remain with the man, and he gave Moses Zipporah his daughter. ప్రియులారా, తృణీకరించబడిన మోషే మిద్యాను దేశంలో ఉన్నాడు. మోషే 15వ వచనంలో రాయబడింది, బట్ మోసెస్ ఫ్లెడ్ ఫ్రమ్ బిఫోర్ ఫేరో. ఫరో ఎదుట నుండి పారిపోయినాడు అని రాయబడింది. అంతకుముందు గమనిస్తే 13వ వచనంలో మనం చూస్తే 13-14 వచనాలలో మోషేని గురించి మాట్లాడే మాట లేదంటే, హూ మేడ్ ది రూలర్ అండ్ జడ్జ్ ఓవర్ అస్, మా మీద అధికారిగా న్యాయాధిపతిగా నిన్ను ఎవరు నియమించినారు అని మోషేని ప్రశ్నించినారు. మోషే మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు ముంగుర్తుగా ఛాయగా కనబడతా ఉన్నాడు. ఇక్కడ మోషే తన సోదరులను తన ఇంటి వారిని విడిపించాలనే తలంపుతో ఐగుప్తు దేశంలో మరి తన సహోదరులను చూడ వెళ్ళాను అని రాయడు. మోషే అలాగూ చూడ వెళ్ళినప్పుడు ఐగుప్తీయులు మరి హెబ్రీయుల పైన చేయించిన దౌర్జన్యమును చూచి మోషే ఐగుప్తీయుని మరి చంపి అతనిని ఇసుకలో దాచిపెట్టను అని చూస్తాం. మోషే ఏమనుకున్నాడు అని అంటే, నా ప్రజలు కష్టపడతా ఉన్నారు, వాళ్ళని విడిపించాలనే తలంపుతో మోషే ప్రయాణమై వెళ్ళినాడు. అయితే ఆ ప్రయాణమును అంగీకరించని వారు ఇశ్రాయేల్ ప్రజలు, హెబ్రీయులు మోషేని అంగీకరించలేదు. నువ్వు మమ్మలను కూడా దౌ ఇంటెంట్ టు కిల్ మీ యాజ్ దౌ కిల్స్ ది ఈజిప్షియన్ అని అంటారు. 14వ వచనంలో రాయబడింది, ఐగుప్తీని సంహరించినట్టుగా నన్ను కూడా సంహరించాలనుకుంటున్నావా అని అంటాడు. కానీ మోషే హృదయం ఏమై ఉందంట, తన ప్రజలను విడిపించాలి, దాస్యము నుండి విడిపించాలి. ఇలాంటి కోణంలో మోషే ఇప్పుడు తృణీకరించబడి అంగీకరించబడకుండా విసర్జింపబడిన స్థితిలో ఉన్నాడు. యేసు ప్రభువు కూడా ఈ భూలోకములో మనుషులందరినీ పాపము నుండి విడిపించుటకు, పాపంలో నుండి రక్షించుటకు, వారిని పరలోకమునకు చేర్చుట కొరకై ఈ భూలోకమునకు వచ్చి గొప్ప క్రయధనమును జరిగించినాడు, గొప్ప బలియాగమును గావించినాడు, చనిపోయి సమాధి చేయబడినాడు. ఇదంతయు కూడా మానవాళినందరినీ కూడా రక్షించాలనే ఉద్దేశంతో యేసు ప్రభు జరిగించింది. అయితే యేసు ప్రభు చేసిన కార్యమును ఇశ్రాయేలు ప్రజలు, ఈ లోకము అంగీకరించాలి. ఆయనను తృణీకరించినారు. ఆయన మాకు వద్దు అని మాట్లాడినట్టుగా మనం లేఖనాలలో చూడగలం. ఈ మనుషుడు మాకు వద్దు అని అన్నాడు. మాకు ఎవరు రాజు అనంటే పిలాతు ఒక్కడే, మరి మా కైజరే మాకు రాజు అని మాట్లాడు. యేసు ప్రభును తృణీకరించిన ఈ లోకం, యేసు ప్రభును అంగీకరించని ప్రస్తుత కాలము ప్రియుల, యేసు ప్రభును అంగీకరించకుండా యేసు ప్రభు మాటల్లో మరి విధేయత చూపించకుండా సాగుతున్న ప్రజలంతా కూడా మరి ఈ లోకములో ప్రయాణం అవుతూ ఉన్నప్పుడు దేవుని లేఖనము చెప్పుచున్న మాట ఏంటంటే, ఆయన ఎక్కడున్నాడు అని ఎవరు అడుగుతున్నారంట. అక్కడ మరి మిద్యాను దేశంలో ఉన్న మిద్యానీయుల యాజకుడైన మరి ఈ యొక్క సిపోరా యొక్క తండ్రి మాట్లాడుచున్న మాటలు ప్రకారం అతను అంటా ఉన్నాడు, రూయల్ అడుగుతా ఉన్నాడు, ఏమి ఇంత తొందరగా వచ్చినారు అని అంటే, మాకు సహాయం చేసినవాడు, మా గొర్రెలకు నీళ్లు కాసినవాడు, మా గొర్రెలకు నీళ్లు మోపినవాడు, తాగిపించినవాడు, మాకు సహాయం చేసినవాడు. సహాయం చేసినవాడు ఎక్కడా అని ఆ యొక్క కుమార్తెల యొక్క తండ్రి అడుగుతా ఉన్నాడు. వేర్ ఈజ్ హీ? యేసు ప్రభు ఎక్కడున్నాడో అని మనం వెతకాలప్పుడు. ఆయన ఎక్కడున్నాడు అని అంటే, ఆయన యందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొందిన వారి హృదయాల్లో గూడు చేసుకొని ఉన్నాడు.
ఆయన నమ్ముకున్న కుటుంబాల్లో ఉన్నాడు. ఆయనను నమ్మి ఆయనను వెంబడించుచున్న వారు వెంబడి ఉన్నాడు. పిల్ల ఇక్కడ అడుగుతున్న మాట ఏంటంటే, అండ్ వేర్ ఈజ్ హీ? ఇంత గొప్ప కార్యం చేసిన వారిని మర్చిపోయినామేమో. మరి ఈ యొక్క మిద్యాను కుమార్తెలు మర్చిపోయినారు. మోషే నీళ్లను చేది పోసినాడు, అక్కడున్న కాపర్లో నుండి తప్పించినాడు, రక్షించినాడు, మిద్యానీయుల యొక్క కుమార్తెలను కాపాడినాడు. ఇవన్నీ కూడా వారు ఆ మేలును పొంది వెళ్ళిపోయినట్టుగా చూస్తాం. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మేలులను పొంది వెళ్ళిపోయిన వారు చాలామంది ఉన్నారు. అనేకులు కనపడతారు. కొందరు డబ్బులకు పోయే వాళ్ళు ఉంటారు, కొందరు మాకు ఈ పూటకు చాలు సరిపోయింది అని అంటారు, కొందరు మరలా ఒకసారి మేము చూద్దాములే అంటారు. యేసు ప్రభు యొక్క మేలులను, యేసు ప్రభు చేసిన కార్యాలన్నిటినీ కూడా మర్చిపోయే జనాలు ఆ క్షణంలోనే ప్రియులరా. అందుకే రూయేలు అడుగుతున్నాడు, వేర్ ఈజ్ హీ? ఇంత సహాయం చేసిన వాడు ఎక్కడ? మనకు రక్షణను దారపోసి మన కొరకై ప్రాణమునిచ్చి రక్తమును కార్చినవాడు ఆయన ఎక్కడ? హ్యావ్ వి ఫర్గాటన్ హిమ్? ఆయన మన జీవితంలో మర్చిపోయినామేమో. యేసు ప్రభును మన అనుదిన వైఖరిలో, మన అనుదిన కాలచరణలో మర్చిపోయినామేమో. యేసు ప్రభు గుర్తు చేస్తూ ఉంది, వేర్ ఈజ్ హీ? ఇంకొక మాట ఏమంటా ఉందంటే, అండ్ వై దెన్ హ్యావ్ వి లెఫ్ట్ ద మ్యాన్ బిహైండ్? మర్చిపోయినారు. ఇంకొక మాట ఏంటంటే, వెనక వదిలిపెట్టినారేమో. యేసు ప్రభు అక్కడ లేదు అని చెప్పి ఈ లోకంలో యేసు ప్రభుని వెనుకకు వదిలిపెట్టిపోయినారేమో. రూయేలు అడుగుతున్న మాట, వేర్ ఈజ్ హీ? హ్యావ్ యూ లెఫ్ట్ హిమ్? వై డిడ్ యూ లీవ్ హిమ్ బిహైండ్? దెన్ హ్యావ్ యూ లెఫ్ట్ ద మ్యాన్? ఎందుకు అతనిని వెనుకకు వదిలిపెట్టిపోయినారు? వాట్ ఈస్ ద రీజన్? యేసు ప్రభువును వెనుకకు వదిలిపెట్టిపోవడానికి గల కారణం ఏమైనా ఉందా అని పరిశుద్ధాత్ముడు అడుగుతా ఉన్నాడు. ఎంత మంచి రక్షకుడు, ఎంత మంచివాడో యేసు ప్రభు. అదిగో ఆయన సుందరుడు, బహు కాంక్షణీయుడు, ఎంతో అందమైన వాడు యేసు ప్రభు. ఎంతో గుణాతిశయం కలిగిన వాడు, మహిమ కలిగిన వాడు, బహు సౌందర్యుడు. యేసు ప్రభును ఎందుకు వెనకకు వదిలిపెట్టి వచ్చి ఉన్నారు? హౌ డిడ్ యూ లీవ్ ద మ్యాన్ బిహైండ్? యేసు ప్రభును వేర్ ఈజ్ హీ అనే ప్రశ్న దేవుడు మనల్ని అడుగుతాడు. యేసు ప్రభు నా జీవితంలో ఎక్కడున్నాడు? వేర్ ఈజ్ క్రైస్ట్ ఇన్ మై లైఫ్? రెండో ప్రశ్న ఏంటంటే, ఆయనను వదిలిపెట్టినా నేను వెనక. లోతుతో అన్నాడు దేవుడు, వెనకకు తిరగకుండా ముందుకు చూసుకుంటా వెళ్ళమన్నాడు. వెనకకు తిరిగి ఆయన భార్య చూసి ఉపస్తంభంగా మారిపోయింది. యేసు ప్రభువును కూడా మనము మన జీవితాల్లో వెనకకు వదిలిపెట్టినామేమో. ముందున్న ఆశను చూసి, ముందున్న వాటిని చూసి, ముందున్న లోక ప్రయాణమును చూసి, ముందు లోకంలో ఉన్న సౌందర్యం అంతటినీ చూసి ముందుకు పరిగెత్తుతున్నామేమో. హ్యావ్ యూ లెఫ్ట్ హిమ్ బిహైండ్? ఆయనను వెనకకు పిలిచినారా, వదిలిపెట్టినారా అని అంటావు. ఎక్కడ ఆయన? నీ ఆత్మీయ ప్రయాణంలో యేసు ప్రభు ఎక్కడున్నాడు? నీ ఆత్మీయ ప్రయాణంలో వెనకకు వదిలిపెట్టినావేమో యేసు ప్రభు. మూడో మాట ఏమంటా ఉన్నాడంట, కాల్ హిమ్. ఇక్కడ రాయబడింది, అండ్ హీ సెడ్ వై దెన్ హ్యావ్ యూ లెఫ్ట్ ద మ్యాన్ బిహైండ్? కాల్ హిమ్. అతనిని పిలవండి, అతనిని పిలవండి. నీ సమస్యకు జవాబు, నీ ప్రశ్నలకు జవాబు, నీ భక్తి జీవితమునకు జవాబు, నీ ప్రతి సమయంలో నీకు సహాయం చేశాడు. కాల్ హిమ్. గ్రంథంలో, ప్రవక్తల గ్రంథంలో రాయబడింది, ఇదిగో ఆయనకు మొరపెట్టండి, ఆయన మీకు ఉత్తరము ఇచ్చును. యేసు ప్రభును ఎక్కడ విడిచిపెట్టినావో, యేసు ప్రభును వెనక విడిచిపెట్టినావేమో, ఇట్స్ అ టైం, ఇదే సమయం. ఏం చేయాలంట? ఆయనను పిలవండి. కాల్ హిమ్. ఆయనను పిలవండి అంటా ఉన్నాడు. ఇదిగో కాల్ హిమ్ దట్ వి మే ఈట్ బ్రెడ్. ఆయన పిలిచి ఏం చేయాలంట? మనము రొట్టెను భుజించుదాం, ఆహారమును సేవిస్తాం, సహవాసము. ప్రియుల, యేసు ప్రభును నువ్వు మర్చిపోయినావేమో. వేర్ ఈజ్ హీ? నీ జీవితంలో యేసు ప్రభు లేకపోతే ఏమీ లేదు ప్రియుల. హీ ఈజ్ సో వండర్ఫుల్. యేసు ప్రభు లేని జీవితంలో నీకు ఏది కూడా ఐశ్వర్యవంతంగా కనబడదు. అది కనబడినా తాత్కాలికంగానే అంతయు నష్టపోవాల్సిందే ప్రియుల. ఎనీథింగ్ వితౌట్ జీసస్. రోజు మధ్యాహ్నం మాట్లాడుకుంటా, బైబిల్ చదువుకుంటా, దేవుని ధ్యానం చేస్తూ ఉంటే ఒక తలంపు వచ్చింది. మనము భోజనము చేయించున్నప్పుడు ఏమంటామంటే, దేవా మాకిచ్చిన ఈ ఆహారమును పరిశుద్ధపరచు, ఈ ఆహారమును దీవించు, పవిత్రపరచు,
ఎదుగో మేము తినుచుండగా మాకు ఆరోగ్యమును దయచేయి, నీ అద్భుతమైన ప్రేమ కొరకై స్తోత్రాలు అంటాం. కానీ మనము ప్రార్థన చేసుకునేటప్పుడు ఇంత అద్భుతమైన ఆహారం ఇచ్చిన దేవా నీవు ఆశీర్వదించబడును గాక అని చెప్పి భోజనం చేస్తే ఎంత గమ్యంగా ఉంటుందో. అంటే దేవుని ఎక్కడ మనము మర్చిపోయే పరిస్థితులు ప్రియుల. దేవుడు నీకు దయచేసిన ఆహారమును ఇచ్చిన వారిని దీవించాలి. మన ఇంటికి పోయి అన్నం ఎవరైనా పెడితే ఏమంటావంటే, అయ్యా నువ్వు చల్లగా మంచిగా కడుపు నిండా అన్నం పెట్టినావు, చాలా సంతోషమయ్యా అంటాడు. దేవుడు నీ ఎదుట తీసుకొచ్చి పెట్టిన ఆహారానికి నువ్వు చెప్పాల్సిందంతా, దేవా నీవు ఆశీర్వదించబడదువు గాక, నీవు ఆశీర్వాదం పొందుటకు అర్హుడవయ్యా మాకు ఈ ఆహారం ఇచ్చినందుకు అని చెప్పిన ఆహారం ఎంత శ్రేష్టంగా ఉంటుంది. అంటే మర్చిపోవడం పిల్లలు. వై హ్యావ్ యూ, వేర్ ఈజ్ హీ, వై హ్యావ్ యూ లెఫ్ట్ హిమ్ బిహైండ్. చాలాసార్లు మన పరిస్థితులలో మన జీవితాలలో యేసు ప్రభును మర్చిపోతాం. ముఖ్యంగా ఎక్కడంటే భోజనాల కాడనే మర్చిపోతాం, పరిగెత్తుతుంటాం. ఆ కార్యం ఈ కార్యం అవన్నీ కూడా మనం ఆలోచన చేసి సాగాలి. దేవుని యొక్క ప్రయాణంలో మనం ముందుకు సాగాలంటే యేసు ప్రభు లేకుండా సాగలే, మర్చిపోతామేమో. మొన్నటి దినం ఒక పని చేస్తా ఉన్నా, అంత పని చేసినాక మొత్తం ఫెయిల్ అయిపోయింది. ఈరోజు ఏం చేసినంటే కూర్చొని ప్రార్థన చేసిన, ఏమీ ఫెయిల్ కావద్దు, యేసు ప్రభు పేరట ఈ మిషన్ నడవాలా ఈరోజు అని ప్రార్థన చేసిన, అయిపోయింది అంతే పనులు. అంటే యేసు ప్రభును మర్చిపోతాం, మన పనుల్లో మర్చిపోతాం, భోజనాల్లో మర్చిపోతాం, మన కార్యకలాపాల్లో మర్చిపోతాం, ఇంట్లో మర్చిపోతాం, పిల్లలతో మర్చిపోతాం, భార్యతో మర్చిపోతాం యేసు ప్రభును జ్ఞాపకం చేసుకోవడం. అందుకే ఈ మాట ఏముందంట, వేర్ ఈజ్ హీ, ఆయనని ప్రతి దాంట్లో ఉన్నాడా వెతుక్కో ఒకసారి. బట్టలు తీసుకుంటావు వేసుకోనికి, ఈజ్ జీసస్ ఇన్ దిస్, ఇందులో ఉన్నాడు అంటే యేసు ప్రభు నాకు ఇచ్చినాడు కనుక ఇందులో యేసు ప్రభు ఉన్నాడు. నువ్వు తీసుకొని వాడే ప్రతి పదార్థంలో డూ యూ ఫైండ్ జీసస్ క్రైస్ట్. అందుకని వేర్ ఈజ్ హీ అండ్ వేర్ ఈజ్ హీ, ఎక్కడున్నాడు ఆయన, ఉన్నాడా, ఉంటే ఎందుకు, వై హ్యావ్ యూ లెఫ్ట్ హిమ్ బిహైండ్, వై దెన్ హ్యావ్ యీ లెఫ్ట్ హిమ్ బిహైండ్, వెనుకకు విడిచిపెట్టి వచ్చినాం మేము. పిల్లరా, భక్తి జీవితంలో అలాగూ చేస్తే పిలవండి. యేసు ప్రభు అన్నాడు, ఇదిగో మీరు నాకు మొరపెడితే నేను నీకు సహాయం చేస్తాను. యూ డింట్ ఆస్క్ మీ, ఒక మాట అంటాడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో. యేసు ప్రభు వారు ఒక మాట మాట్లాడతాడు పిల్లలు, శిష్యులతో అందరితో పలుకుతూ ఆయన చక్కని మాట అక్కడ అంటాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం ఒక మాట యేసు ప్రభు ఆయన శిష్యులతో మాట్లాడుతూ ఆయన ఏమంటాడంటే 9వ వచనంలో, యోహాను సువార్త 15వ అధ్యాయం 9వ వచనంలో, యాజ్ ద ఫాదర్ హస్ లవ్డ్ మీ ఐ ఆల్సో హ్యావ్ లవ్డ్ యూ, అబైడ్ ఇన్ మై లైఫ్, ye shall keep my commandments, ye shall abide in my love, as I have kept my father's commandment and abide in his love. I have spoken these things to you that my joy may be in you and your joy be full. This is my commandment, that ye love one and another అని అంటారు. యేసు ప్రభు ఏమంటున్నాడంటే, అదిగో నేను మిమ్మల్ని ప్రేమించుచున్నాను, నన్ను ఎందుకు మర్చిపోతాను, నన్ను ఎందుకు మీరు విడనాడుతున్నారు అనే మాటల్లో యేసు ప్రభు, యాజ్ ద ఫాదర్ హస్ లవ్డ్ మీ ఐ ఆల్సో హ్యావ్ లవ్డ్ యూ, నేను మిమ్మల్ని ప్రేమించి ఉన్నాను. సో అందుకే ఆ మాట ఏమంటున్నానంటే, వేర్ ఇస్ దిస్ మ్యాన్, హ్యావ్ యూ లెఫ్ట్ హిమ్ బిహైండ్, కాల్ హిమ్, ఆయనను పిలవండి. హీ ఈజ్ దేర్. ఏం చేయాలంట, టు ఈట్ బ్రెడ్, సహవాసంగా యేసు ప్రభుతో సహవాసం చేయడానికి, యేసు ప్రభుతో ఆనందముగా సాగడానికి, యేసు ప్రభుతో ఉన్నతమైన దీవెనలు పొందడానికి, దట్ యూ మే ఈట్ బ్రెడ్. అండ్ ద మ్యాన్ కన్సెంటెడ్ టు రిమైన్ విత్ ద మ్యాన్ అన్నారు. మోజెస్ కన్సెంటెడ్ టు రిమైన్ విత్ ద మ్యాన్. ప్రియులారా, నువ్వు పిలిస్తే హీ విల్ బి దేర్ టు కమ్ అండ్ బీ విత్ యూ అని రాయబడినాక. మోజెస్ కన్సెంటెడ్ టు బీ విత్ ద మ్యాన్. మర్చిపోయినారు. ఎందుకు మర్చిపోయినారు, ఎందుకు వదిలిపెట్టి వచ్చినారు, పిలవండి భోజనము చేద్దాము అని అంటే ఆయనను పిలిచి భోజనం చేస్తే మోషే ఏం చేసినాడంట, వాళ్ళతో ఉండడానికి ఇష్టపడినాడు. మన భక్తి జీవితంలో ఆత్మీయ జీవితంలో వెతుకుదాం. మనం విడిచిపెట్టినామేమో, ఎక్కడున్నాడో యేసు ప్రభు నా ప్రయాణంలో, ఆయనను పిలుస్తాం, ఆయనతో భోజనం చేద్దాం, సహవాసం చేద్దాం, ఆయనతో మాట్లాడదాం, ప్రార్థన చేద్దాం, ఆయనతో దేవుని సన్నిధిలో ఉన్న వెలుగును ఆనందిస్తాం. మూడోది ఏంటంటే ఆయన మనతో ఉంటాడు, ఆయన మనతో బస చేయాలి. హీ కన్సెంటెడ్ అని రాయబడింది. అండ్ మోజెస్
కన్సెంటెడ్ టు రిమైన్ విత్ ద మ్యాన్. ఆ మనుషునితో ఉండడానికి కొరకై మోషేకి ఇష్టమాయను. ఆ పేరు రాయబడలేదు ప్రియులారా. దేవుడు ఎవరితో ఉండాలని పేరు రాసుకోలేదు ఆయన. ఆయన అందరితో ఉండాలని ఇష్టపడతాడు. అందుకే మోషే ఆ మనుషునితో ఉండుటకు ఇష్టమాయను. యేసు ప్రభుని నమ్ముకున్న మన భక్తి జీవితంలో యేసు ప్రభు మనతో ఉండాలని ఇష్టపడతా ఉన్నాడు. మర్చిపోయినామేమో, విడిచిపెట్టినామేమో, మనం ఆయనను పిలుస్తాం, ఆయనతో భోజనం చేద్దాం, ఆయనతో మనము మన జీవితమును ముందుకు సాగిస్తాం. దేవుడి మాటలు మన కొరకై దీవించును గాక. ఆమేన్.